హలో ఫ్రెండ్స్, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్. కాస్త కూస్త చదువుకున్న వాళ్ళందరూ ఈ మాట ఎక్కడో అక్కడ ఎప్పుడప్పుడు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి దృష్టిలో ఉగ్రవాది అయినవాడు ఇంకొకళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ ఫైటర్ లేకపోతే విప్లవకారుడు కూడా అవుతాడు అనేది. ఉదాహరణకు భగత్ సింగ్ విషయం తీసుకుందాం. భగత్ సింగ్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఉగ్రవాదిగానే ట్రీట్ చేసింది, అవే కేసులు పెట్టింది, జైల్లో పెట్టింది, ఉరి కూడా తీసింది. బట్ ఈరోజు మనం అతన్ని ఒక గొప్ప విప్లవకారుడిగా స్మరించుకుంటున్నాం. మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం ఒక ఫోటో పెట్టుకునేవాళ్ళు, గుర్తుందా వెనకాల, చేగువేరా. ఆయన్ని కూడా అప్పుడు బొలీవియా ప్రభుత్వం అదే పని చేసింది, అతన్ని బూటకపు ఎన్కౌంటర్లో చంపేసింది ఉగ్రవాది అని. బట్ ఈరోజు ప్రపంచం అంతా అతన్ని విప్లవకారుడు అంటున్నారు. ఏంటి ఇప్పుడు రావణ్ కూడా విప్లవకారుడు అంటావా అని ఎవరన్నా అంటారేమో. అంత తొందరపడకండి, మనం ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. రావణ్ మీద ఎన్ని కేసులు పెట్టినా రిమాండ్కి పంపించలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో చేసే అబ్యూస్కి అంతకంటే పెద్ద కేసులు ఉండవు. రిమాండ్ ఉండదు కాబట్టి అనేక మంది విపరీతమైన అబ్యూస్ చేస్తూ ఉంటారు. మా మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ని రావణ్ ఏమైతే అంటున్నాడు అన్నారో దానికంటే అత్యంత దారుణంగా మమ్మల్ని తిడతారు. లాల్ అంటారు, మూల్ అంటారు, ఇంకా చాలా అసహ్యంగా అంటారు. వాళ్ళందరి ధైర్యం ఏంటి? కేసు పెడితే కూడా స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు రావచ్చు కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదనే ధైర్యంతోనే కదా వాళ్ళందరూ తిడుతున్నారు. సో వాళ్ళందరి మీద ఎప్పుడూ కేసులు పెట్టలేదు, కానీ రావణ్ మీద అనేక కేసులు పెట్టారు. కోర్టు దాకా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు, స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు తిప్పదలుచుకున్నారు కాబట్టి కోర్టు దాకా తీసుకెళ్లారు, ఏ కోర్టు ఇవ్వలేదు. కాబట్టి ఎలాగైనా రిమాండ్కి పంపించాలి అని అతని మీద ఉగ్రవాదుల మీద పెట్టే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం UAPAని పెట్టి అతన్ని ఎట్టకేళ్లకు రిమాండ్కి పంపించారు. అధికార దుర్వినియోగం అనే మాటకు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. అతను చేసిన తప్పు కంటే కూడా ఎక్కువ శిక్ష ఎలాగైనా వెయ్యాలి అనే ఈ ఉత్సాహాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? అబ్బాయి ఇది రావణ్ మాట్లాడిన భాష మీద కాదు, ఇది వేరే వీడియోకి సంబంధించిన కేసు అని ఇప్పుడు చాలామంది మనకు వచ్చి కామెంట్స్లో చెప్తారు కదా. కాబట్టి నేనే ముందు చెప్తున్నాను, అవును ఇది ఆ భాషకు సంబంధించిన విషయం కాదు. రావణ్ చేసిన వేరే వీడియోలో నక్సలిజాన్ని సమర్థిస్తున్నట్టుగా ఉందట. ఇంతకాలం వీళ్ళకి కనపడలేదు. సడన్ గా శివశంకర్ అనే ఒక వ్యక్తి మొన్న శుక్రవారం నాడో శనివారం నాడో ఆ వీడియో చూశారట. చూడగానే చూసారా ఇతను నక్సలైట్లను సమర్థించి ఎంత పెద్ద దేశద్రోహం చేశాడో, కాబట్టి ఇతని మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిందే అని అతను కంప్లైంట్ చేయగానే అవును నిజమే ఇది దేశద్రోహం అని పోలీసులు కూడా నిర్ధారించి, ఇదంతా కొన్ని గంటల్లో జరిగిపోయింది అనుకోండి, ఆయన మీద UAPA కేసు కూడా పెట్టేసి అతన్ని అరెస్ట్ కూడా చేసేసి అప్పటికి రిలీజ్ అయిపోయి ఇంటికి బయలుదేరిన వ్యక్తిని తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు. సో ఇక్కడ నక్సలిజాన్ని సమర్థించడం అనేది రావణ్ చేసిన తప్పు. మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేగువేరా ఫోటో పెట్టుకోవడం మాత్రమే కాదు, అనేక సార్లు నేను నక్సలైట్ అవుదాం అనుకున్నా. అసలు నేను చిన్నప్పుడే అవుదాం అనుకుంటే మా అన్నయ్య ఆపాడు, కానీ నేను నక్సలైట్ అవుదాం అనుకున్నాను. ఎన్నిసార్లు చెప్పాడో మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా, చాలాసార్లు చెప్పలేదా? You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. చిన్నప్పుడు ఒక టీన్స్ లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడు. అంతేకాదు ఆయన నక్సలిజానికి సంబంధించి అనేక సార్లు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఈ మధ్య ఎక్కడో వ్యక్తం చేసిన ఒక అభిప్రాయాలు, ఈ మధ్య ఎందుకంటున్నానంటే ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత మాట్లాడుతూ, మీరు ఇలాంటి ఆపరేషన్ కగారులు ఎన్ని చేసినా ఉపయోగం లేదు, అక్కడ ఏదైతే ప్రజల్లో ఆగ్రహం ఉందో దానికి సమాధానం చెప్పనంత కాలం, డెమోక్రసీ ఒక కరెక్టివ్ కోర్సులోకి వెళ్ళనంత కాలం, అంటే డెమోక్రసీ తనను తాను కరెక్ట్ చేసుకున్నంత కాలం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని అన్నారు. చూడండి ఒకసారి. చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి, ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ద కరెక్షన్ ఇన్ డెమోక్రసీ? అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవా పెద్ద పదవాన్ని కాదు. ఇక రావణ్ ఏమన్నాడు? రావణ్ తన వీడియోలో ఏమన్నాడంటే, మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘవులు, మెట్కోలు వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఇది ఆయన మాట్లాడిన మాట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి రావణ్ మాట్లాడిన దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
ఇద్దరు ఒకటే కదా మాట్లాడింది, ఒకేలాగా మాట్లాడారు కదా, ఇద్దరు ఒకే ఉద్యమాన్ని సమర్థించారు కదా. ఈ ఉద్యమాలు మనుషులు చంపటం వల్ల ఆగిపోవు, సమస్యలు ఉన్నంతకాలం పుడుతూనే ఉంటాయి. అసలు సమస్యలు ఉన్నంతకాలం పుడుతూనే ఉంటాయి ఈ ఉద్యమాలు అన్న వాళ్ళలో వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు కూడా కాదు. చాలా సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ప్రభుత్వానికి చీవాట్లు వేసింది. దీన్ని మీరు శాంతి భద్రతల సమస్యగా చూడకూడదు, ఇది సమానతకు సంబంధించిన సమస్య. మీరు దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా చూడాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడకూడదు అని అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఆ చెప్పిన దానికి ఫలితంగానే ఇక్కడ 2-3 సార్లు చర్చలు కూడా జరిగాయి. ఎక్కడ ఇటువంటి ఉద్యమాలు వచ్చినా వాటిని అణచివేసినా, అలా మనుషుల్ని చంపేసినా ఇదే మాటలు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు సమస్యని పెకిలించకుండా మనుషుల్ని తీసేయటం వల్ల సమస్య పోదు అనే మాట. ఈ మాట అనేక మంది అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, రావణ్ కూడా అన్నారు. మరి రావణ్ మీద దేశద్రోహ కేసు ఎట్లా పెడతారు? ఆయన స్పెసిఫిక్గా హిడ్మా గురించి మాట్లాడారు. హిడ్మా అనే వ్యక్తిని ఎట్లా సపోర్ట్ చేస్తారని ఆ కేసులో ఉంది. ఇప్పుడు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. హిడ్మా చనిపోయిన తర్వాత ఇవే మాటలు, ఇటువంటి మాటలు కొన్ని వేల మంది సోషల్ మీడియాలో రాశారు. ఎన్నో వేల మంది అనేక అడ్డంకుల్ని దాటుకుని ఆయన అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా దేశద్రోహం కేసులు పెడతారా? ఒకవేళ పెట్టాల్సి వస్తే మళ్ళీ కూడా చెప్తున్నాను, మొట్టమొదటి పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ మీదే కదా. ఆయన నక్సలిజం గురించి చాలా సానుకూలంగా మాట్లాడారు కదా. ప్రతిసారి ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా అది బ్యాండ్ పార్టీయే కదా, అప్పుడేమీ బ్యాన్ లేకుండా లేదు కదా. నక్సలైట్లో చేరదామనుకున్నాను, నేను నక్సలైట్ అవుదామనుకున్నాను, నక్సలైట్లను చంపేయటం వల్ల ఉద్యమం ఆగిపోదు, డెమోక్రసీ కరెక్ట్ చేసుకోవాలి, ఈ మాటలన్నీ అన్నది ఎవరు? దీనికి దానికి సారాంశంలో ఏమీ తేడా లేనప్పుడు రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టడానికి దీన్ని ఎట్లా వాడుకుంటారు? బహుశా హిడ్మా చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా రావణ్ ఏం మాట్లాడారో అదే మాట్లాడి ఉండేవాళ్ళనే నేను గట్టిగా నమ్ముతున్నాను. కాదని బహుశా మీరు కూడా అనరు. ఎందుకంటే ఇవాళ ఎట్లయితే కూటమిలో ఉండి అధికార పార్టీకి దగ్గరగా ఉండి ఆలయం గురించి మాట్లాడలేదు, అట్లాగే హిడ్మా గురించి కూడా మాట్లాడలేదు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా హిడ్మా గురించి రావణ్ కంటే కూడా స్ట్రాంగ్గా మాట్లాడుండేవాళ్ళు. దీని వెనక మరొక రాజకీయ కోణం గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దీని గురించి మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టి ఆ ఇమేజ్ దెబ్బతినటం కోసమే దీన్ని వాళ్ళు అలౌ చేస్తున్నారనే మాట కూడా వింటున్నాం. బహుశా అది కూడా నిజం కావచ్చేమో, వీ డోంట్ నో. ఒకవేళ అదే నిజమైతే ఎవరు పన్నిన ట్రాప్లో ఎవరు పడుతున్నట్టు? ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ ఉన్నారో మీరు ఎవరి ట్రాప్లో పడి ఎవరి ఇమేజ్ని నాశనం చేసుకుంటున్నారు అది కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఆ దేశద్రోహం కేసు పెట్టండి అంటే వాళ్ళకి కేసు పెట్టారు. ఇప్పుడు ఏమైంది? రిమాండ్కి వెళ్ళాడు. రిమాండ్కి వెళ్ళినంత మాత్రాన రావణ్ చెడ్డవాడైపోయి పవన్ కళ్యాణ్ గొప్పవాడేమి అయిపోడు కదా. మీరు తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినంత మాత్రాన వాళ్ళేమి చెడ్డవాళ్ళు అయిపోరు. చాలాసార్లు వాళ్ళకి రావలసిన దానికంటే ఎక్కువ పేరు కూడా వస్తుంది. అసలు ఇటువంటి ఒక బూతుల కల్చర్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అసలు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో సగానికి పైగా జైళ్ళలో ఉండాలి. బూతులు మాట్లాడటం అనేది న్యూట్రలైజ్ చేసిన ఘనత రాజకీయ నాయకులది కదా. వాళ్ళందరినీ వదిలేసి ఒకే ఒక్క రావణ్ మీద కేసు పెట్టారు. ఇక నుంచి దీన్ని ప్రెసిడెంట్గా తీసుకొని ఇక అలాంటి వాళ్ళందరి మీద కూడా రావణ్ మీద పెట్టినట్టుగానే కేసులు పెడతారా? పెట్టరు కదా. ఎందుకంటే ఇది పొలిటికల్ వెండెట్టా మాత్రమే. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక చిన్న యూట్యూబర్ మీద ఈ స్థాయి కక్ష సాధింపు చేయటం వల్ల ఎవరి విలువ తగ్గింది, ఎవరి విలువ పెరిగింది? అది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నారా? మరి బూతులు తిట్టడమే తప్పు అయితే, నాకు ఇంతకుముందే ఎవరో ఒకళ్ళు వీడియో పంపించారు. నాకు ఆయన కూడా ఒక యూట్యూబర్, సరిగ్గా రావణ్ లాగే ఆయన కూడా చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు. సమస్య ఏంటంటే ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన దాంట్లో ఉన్నారు. రాజేష్ మహాసేన్ అనుకుంటా, ఆయన వీడియోలో కూడా పచ్చి బూతులు ఉంటాయి. మరి ఆయన్ని కూడా రేపు అరెస్ట్ చేస్తారా? అట్లాగే ఫాల్స్ ప్రాపగాండా, రావణ్ రాసలీలలు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. అది సర్క్యులేట్ చేసిన 2 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో మీకు తెలుసు. వాళ్ళు ఎవరితో ఉన్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో. ఎస్పెషల్లీ బండి భగీరథ కేసులో
విక్టిమ్ని బ్లేమ్ చేయడానికి ఏ స్థాయికి దిగజారారో మనం చూసాం. వాళ్ళు ఇవాళ ఒక ఫేక్ వీడియోని ప్రచారం చేస్తే ప్రతి వాళ్ళు కిందకు వచ్చి రావణ్ రాసిలీల గురించి మాట్లాడరే అంటారు. రేపు మీ గురించి కూడా ఇదే ఉంటుంది. రేపు నా మీద కేసు పెడితే కూడా వెంటనే అటువంటి ఒక ఫేక్ వీడియో బయటకు వస్తుంది. ఇవాళ రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టారని సంబరాలు చేసుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఇది రేపు అందరినీ చుట్టుకుంటుంది. మా ఇంటి దాకా రాదు, మావాడు ఉన్నాడు కాబట్టి మాకేం కాదు అనుకోవడానికి లేదు. ఇది పరమ చెత్త రాజకీయ సంస్కృతిని మన దగ్గర సృష్టిస్తుంది. అంతేకాకుండా డెమోక్రసీ అన్న మాటకు విలువనే లేకుండా పోతుంది. డెమోక్రసీ అనేది లేకపోయిన తర్వాత ఈ రాజకీయ పార్టీలకు, ఈ నాయకులకు, ఈ ఫాలోయర్స్కి ఉండే వాల్యూ ఎంత? ఒక్కసారి మీరందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. చేసుకోనంటారా? చేసుకోకండి. బీహార్లో చూసాం, యూపీలో చూసాం, అనేక చోట్ల మనం చూస్తున్నాం కదా రాష్ట్రాలు ఎంత దారుణంగా తయారయ్యాయో. అటువంటి రాష్ట్రాల్లో మనది కూడా చేరాలి అని కంకణం కట్టుకుంటే ఎవరు మాత్రం ఆపగలరు చెప్పండి? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.